హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా మనం ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు మనకు పిల్లి ఎదురైతే అది అపశకునంగా భావిస్తాం. ఇది మన దేశంలో సర్వసాధారణం. అయితే ఇదే పద్ధతిని పాటించే మరొక దేశం ఉంది అని మీకు తెలుసా? దీనితో పాటు ఆ దేశంలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవి మీకు ఎంతో విచిత్రంగా అనిపించవచ్చు. ఆ దేశంలో ఇంట్లోని కుటుంబ సభ్యులు బయటకు వెళ్తున్నప్పుడు వారు తిరిగి వచ్చేంత వరకు ఒక బ్రెడ్ను భూమిలో పాతి పెడతారు. ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నారని వారిని నిరక్షరాస్యులు అనుకోకండి. ఈ దేశంలో చిన్న పెద్ద అంతా కూడా చదువుకున్నవారే. మన దేశంలో యూత్ అందరికీ బాగా తెలిసిన ఒక స్పెషల్ డేను ఆ దేశంలో బాబర్ పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఆ దేశం ఏంటో, ఆ దేశం గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మధ్య ఆసియా ఖండంలో ఉన్న ఈ దేశం పేరు ఉజ్బెకిస్తాన్. దీనిని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ అని పిలుస్తారు. ఈ దేశానికి 5 దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. అవి ఉత్తరాన కజకిస్తాన్, ఈశాన్యంలో కిర్గిస్తాన్, ఆగ్నేయంలో తజికిస్తాన్, దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్, ఇంకా నైరుతిలో తుర్క్మెనిస్తాన్. ప్రపంచంలో 2 దేశాలు మాత్రమే డబుల్ ల్యాండ్ లాక్డ్ దేశాలుగా ఉన్నాయి. అవి ఒకటి యూరోప్లోని లీచ్టెన్స్టైన్, దాని చుట్టూ స్విట్జర్లాండ్, ఆస్ట్రియా ఉన్నాయి. ఇంకా రెండవది ఉజ్బెకిస్తాన్. డబుల్ ల్యాండ్ లాక్ అంటే ఆ దేశానికి సముద్ర తీరం ఉండదు. ఇంటర్నేషనల్గా సముద్రం ద్వారా వ్యాపారం చేయడానికి కనీసం 2 దేశాలను దాటాలి. ఉజ్బెకిస్తాన్లో ప్రస్తుతం సుమారుగా 3.6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీరిలో 96% ముస్లింలు, 4% క్రిస్టియన్ ఇంకా ఇతర మతాల ప్రజలు ఉంటారు. ఈ దేశం 44,989 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ దేశంలో అడుగడుగునా సంతోషంగా ఉన్న ప్రజలు వారు మాట్లాడే విచిత్రమైన భాషలు చూడొచ్చు. ఈ దేశంలో అధికారిక భాష ఉజ్బెక్. ఇది జనాభాలో సగానికి పైగా ప్రజలు మాట్లాడతారు. ఈ భాషతో పాటు ప్రజలు ఇంగ్లీష్ ఇంకా రష్యన్ కూడా మాట్లాడగలరు. అమ్మయ్య, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఎప్పుడైనా అక్కడికి వెళ్తే వాళ్ళతో మాట్లాడడానికి ఏం ఇబ్బంది ఉండదు. ఉజ్బెకిస్తాన్ ముస్లిం దేశం అయినప్పటికీ వారిపై రష్యా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశం సుమారుగా 200 సంవత్సరాలు రష్యా రూలింగ్లో ఉంది. కాబట్టి వారి సంస్కృతి సాంప్రదాయాలు రష్యా వారిచే ప్రభావితం చేయబడ్డాయి. ఉజ్బెకిస్తాన్ మొదట సిథియన్లు అని పిలువబడే తూర్పు ఇరానియన్లు ఒక దేశంగా ఏర్పాటు చేశారు. తర్వాత మొఘలులు, తైమూర్ వంశాల రాజులు ఈ దేశాన్ని పరిపాలించారు. చివరిగా 1991లో రష్యా నుండి స్వతంత్రం పొంది అక్కడి ప్రజలకు ఇష్టమైన స్వేచ్ఛ దేశంగా ఏర్పడింది. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? ఈ దేశం జెండాలో మన జెండాలాగా 3 రంగులు ఉంటాయి. వాటిలో పైన ఉన్న బ్లూ కలర్ ఆకాశానికి, వైట్ కలర్ శాంతికి, గ్రీన్ కలర్ ప్రకృతికి, వ్యవసాయానికి గుర్తుగా ఉంటాయి. ఇంకా జెండా మీద 12 స్టార్స్ ఉంటాయి. ఇవి సంవత్సరంలోని 12 నెలలను ఇండికేట్ చేస్తాయి. అసలు ఉజ్బెకిస్తాన్ దేశానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అప్పట్లో దేశానికి రాజైన తైమూర్ రాజు కొడుకు ఉజ్బెక్ పేరు పెట్టారు. ఉజ్బెక్ భాషలో ఈ పదానికి స్వేచ్ఛ భూమి అని అర్థం వస్తుంది. ఆ దేశం పేరుకు తగ్గట్టుగానే అక్కడ ఈ ప్రజలు స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు. ఎవరైనా వారి స్వేచ్ఛకు అడ్డం వస్తే వారికి వెంటనే కోపం వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే వాళ్ళ విషయాలలో మీరు ఇంటర్ఫియర్ కాకుండా ఉండడానికి ట్రై చేయండి. లేదంటే ఇక అంతే సంగతులు. ఈ దేశంలో ప్రజలు చాలా సెన్సిటివ్. చిన్న చిన్న విషయాలు కూడా వారిని ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి. అక్కడి ప్రజలు డబ్బు కంటే కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు మనలాగా కాదు. నీ దగ్గర ఎంత డబ్బున్నా నీకు నీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నువ్వు ఒక పేదవాడివి అని నమ్ముతారు. మన దగ్గర ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు కదా. మన దేశంలో ఈ రోజుల్లో డబ్బుంటేనే రెస్పెక్ట్ ఇస్తారు. అలా అని మన దేశాన్ని నేనేం తక్కువ చేసి మాట్లాడట్లేదు. జస్ట్ ఇప్పటి పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక మళ్ళీ మన టాపిక్లోకి వస్తే ఆ దేశంలో మూఢనమ్మకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మనలాగానే వాళ్ళు కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురుగా వస్తే అపశకునంగా ఫీల్ అవుతారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా వినండి. కుటుంబంలోని ఒక వ్యక్తి కొన్ని రోజులు బయటకు వెళ్తే వారు వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులు ఒక బ్రెడ్ని తుంచి ఒక ముక్క వారికి ఇచ్చి మరొక ముక్కను భూమిలో పాతి పెడతారు. ఇది వారిని ఎల్లప్పుడూ ఇంటికి మరియు కుటుంబ సభ్యులను కనెక్ట్ చేసి ఉంచుతుంది అని నమ్ముతారు. వారిని తిరిగి వచ్చేంత వరకు సేఫ్గా ఉంచుతుంది అని భావిస్తారు. ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ పరిశీలిస్తే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి హయ్యర్ స్టడీస్ పూర్తి చేశారు. 100కి 100% అందరూ చదువుకున్న వారే ఉంటారు. అలాగే ఇక్కడ రూల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ 20 ఏళ్ల వయసులోపు ఎవరైనా డ్రగ్స్ లేదా ఆల్కహాల్ తీసుకుంటే వారికి చాలా స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇస్తారు. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ కూడా తీయకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఉజ్బెకిస్తాన్ వెళ్తే అక్కడ ఫోటోలు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అక్కడ లేడీస్తో జాగ్రత్తగా ఉండండి. అంటే వారేదో దొంగతనం చేస్తారని నేను అనట్లేదు. అది ముస్లిం దేశం కదా, అక్కడ లేడీస్కి చాలా స్ట్రాంగ్ రూల్స్ ఉంటాయి. అక్కడ లేడీస్కి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకూడదు. ఇస్తే మన పని అంతే. ఈ దేశంలో కొన్ని విషయాలు మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ దేశంలో తైమూర్ అనే రాజు 2.5 కోట్ల మందిని చంపినప్పటికీ ఒక క్రూరమైన రాజుగా ఈ దేశ ప్రజలు ఆయనను ఇప్పటికీ గౌరవిస్తున్నారు. ఈ రాజు ఉజ్బెకిస్తాన్ దేశంలోనే తన సామ్రాజ్యాన్ని స్థాపించి చైనాను ఆక్రమించే క్రమంలో యుద్ధంలో మరణించాడు. ఆయనతో పాటు ఈ దేశంలో బాబర్ను కూడా దేవుడిగా పూజిస్తారు. ఫిబ్రవరి 14న ప్రపంచమంతా వ్యాలంటైన్స్ డేని జరుపుకుంటారు. కానీ ఆ దేశంలో ఆ రోజు బాబర్ పుట్టినరోజు. ఇంతకుముందు కొంతమంది వ్యాలంటైన్స్ డే జరుపుకునేవారు, కానీ ప్రస్తుతం 2012 నుండి దీనిని బ్యాన్ చేశారు. ఉజ్బెకిస్తాన్ కాటన్ ఉత్పత్తికి ప్రసిద్ధి. ఇది ప్రపంచంలోనే కాటన్ ఎక్స్పోర్ట్స్లో 3వ స్థానంలో ఉంది. ఇంకా కాటన్ ఫార్మింగ్లో ఉజ్బెకిస్తాన్ది 6వ పొజిషన్. ఇంకా ఈ దేశంలో గోల్డ్, కాపర్, యురేనియం ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా ఈ దేశంలో బ్రెడ్కి ఎంతో క్రేజ్ ఉంది. ఇక్కడ ఎన్నో రకాల బ్రెడ్లు దొరుకుతాయి. లెపెష్కా లేదా నాన్ బ్రెడ్ బాగా ఫేమస్. గుండ్రంగా ఉండే ఈ బ్రెడ్ కత్తితో కట్ చేస్తే కట్ అవ్వదు, కానీ చేతితో తుంచితే తునుగుతుంది. ఇదే దీని స్పెషాలిటీ. ఎందుకో తెలియదు కానీ ఈ బ్రెడ్ను ఎట్టి పరిస్థితులలో బయట పారవేయరు. ఉజ్బెకిస్తాన్ దేశంలోని ఫుడ్ ఎంతో రుచికరంగా, కారంగా, సువాసనలతో నిండి ఉంటాయి. ఫ్లోవ్, మంతి, సంసా, పాష్లిక్, డిమ్లాం, చిచోరా మరియు సివితోషి వంటి వంటకాలు చాలా స్పెషల్. ఈ టేస్టీ ఫుడ్ తిన్న తర్వాత మీరు తాష్కెంట్లోని చోర్సు బజార్కు వెళ్ళడం మర్చిపోకండి. అక్కడ అనేక రకాల స్వీట్స్తో పాటు స్పెషల్గా వారు చేతితో తయారు చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఉజ్బెకిస్తాన్ వచ్చిన వారు ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం ఇది. ఇక్కడికి వచ్చిన వారు ఖచ్చితంగా చూడాల్సిన మరొక ప్లేస్ ఉంది. అదే బుఖారా ఆర్క్. ఇది ఉజ్బెకిస్తాన్లో ఉన్న ఒక పురాతనమైన భవనం. ఇందులో బుఖారా వంశస్థులు ఉండేవారు. ఇది 1920లో బాంబు దాడికి గురైంది, అయినా ఇప్పటికీ స్థిరంగా నిలబడింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. తర్వాత ఏ దేశం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.